అండి. నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. ఇప్పుడు చూడండి, మనము నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షను ఎప్పుడు ఇచ్చాము, అది ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉంది అని జస్ట్ ఒక విశ్లేషణ. అంటే నిఫ్టీ చూడండి, జనరల్గా స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు అనేది ఎప్పుడు ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఒక డైరెక్షన్లో మనం వెళ్తూ ఉంటే ప్లస్ మైనస్ అయ్యి అట్ ద ఎండ్ మనం ప్రాఫిట్లో రావాలి. అదే యాక్చువల్గా రియల్ ట్రేడింగ్ సిస్టమ్. అంతే. చాలామంది ట్రేడింగ్లో సక్సెస్ అవని రీజన్ ఏంటంటే విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ ఉండదు. ఫస్ట్ పాయింట్. ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీస్ ఉండదు. ఇవన్నీ ఒక డ్రాబ్యాక్స్ అనమాట జనరల్గా. బట్ మనము ఒక వేలో, అంటే ఎవరైనా సరే ఒక వేలో కన్సిస్టెంట్గా వెళ్ళి ప్రాఫిట్ చేయగలిగితే అక్కడే స్టాక్ మార్కెట్ అనేది సక్సెస్ ఉంది. మనం ఈ సిస్టమ్ దాదాపు ఇప్పుడు ఒక 7 months నుంచి ట్రేడ్ చేస్తున్నాం. వెనక వెళ్ళి దాదాపు ఒక 6,000 5,500 6,500 పాయింట్స్కి వెళ్ళింది, మళ్ళీ 5,500కి వచ్చింది, మళ్ళీ 6,000కి వెళ్తుంది, 5,500. ఇలా అంటే జీరో నుంచి స్టార్ట్ చేసి ఎలా మనం 6,000కి వచ్చామో ఇక్కడి నుంచి మళ్ళీ 12,000 పాయింట్స్కి మనం వెళ్తున్నాం నెక్స్ట్ 6 to 7 monthsకి. అది యాజ్ యూజువల్గా వెళ్ళిపోతాం. అయితే ఈ జర్నీలో ఉండాలి, అదే ఇక్కడ ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు మనం నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షను 14వ తారీఖు మనము ఇచ్చామండి. 14వ తారీఖు ఉదయం 9:24 మనం ఇచ్చాము. అంటే మనం ఏమి ఇచ్చామంటే, మనం కరెక్ట్గా వేసేద్దాము. ఎక్కడ ఏం చేసాము, సెల్ ఇచ్చామో బై ఇచ్చాము. చూడండి, సెల్ ఇచ్చాము. ఫస్ట్ అక్యుములేషన్ 22,955 ఫస్ట్ అక్యుములేషన్ ఇచ్చాము మనము. సెల్లింగు 22,000 22,000 ఓకే. యా 22,955. ఇక ఇక్కడ ఒక నిమిషం ఉండండి. యా చూడండి, ఇప్పుడు తర్వాత మళ్ళీ మనము ఇంకొక సెకండ్ అక్యుములేషన్ వచ్చి, దీన్ని కాపీ చేస్తాను. సెకండ్ అక్యుములేషన్ వచ్చి 23,135. 23,135 ఇది వచ్చి సెకండ్ అక్యుములేషన్. ఇప్పుడు ఏం జరిగింది అని చూద్దాం మనము. అది కరెక్ట్గా మనకి ఎన్ని గంటలకి యాక్టివేట్ అయిందని చూద్దాము. మనం 9:24కి ఇచ్చాము. మనకి యాక్టివేట్ అయింది వచ్చి 10:36 యాక్టివేట్ అయింది. అంటే నేను చెప్పేది వచ్చి 14వ తారీఖు, ఈరోజు వచ్చి 20వ తారీఖు. అంటే ఒక ట్రెండ్ మనము
ఆ రోజు షార్ట్ ఇచ్చిన తర్వాత ఏం జరిగింది అని చూద్దాము. మన టార్గెట్ కూడా మనం అప్పుడే ఇచ్చేస్తాము. 22,535 టార్గెట్ కూడా వేద్దాము. 22,000 ఇవన్నీ స్పాట్ వాల్యూ 535. ఎప్పుడు 8 డేస్లో మనది రిజల్ట్స్ వచ్చేయాలి. 1 నుంచి 8 రోజులు, లేదంటే 9వ రోజు మ్యాక్సిమం. ఇప్పుడు ఈరోజు 7వ రోజు, ఇక రేపులోపు రిజల్ట్స్ అనేది మనకు తెలిసిపోవాలి. లో ఎంత వచ్చిందని చూద్దాము. 14వ తారీఖు ఇది నడుస్తుంది. చూడండి, 14వ తారీఖు మ్యాక్సిమం లో వచ్చి 22,775 వచ్చింది. తర్వాత మనము 14, 15, 16 సెలవు కాబట్టి 17వ తారీఖున మనము మళ్ళీ మార్కెట్ అంటే మన డైరెక్షన్ కిందే ఉంది. ఎప్పుడైనా తెలుసుకోండి, ఫస్ట్ అక్యుములేషన్ యాక్టివ్ అయితేనే సెకండ్ అక్యుములేషను. దీనికి ఎగ్జాక్ట్గా మనం దీనికి డిజైన్ చేసింది ఎవరైనా రెగ్యులర్గా ఆప్షన్స్ చేసే వాళ్ళకి, ప్యూర్లీ ఆప్షన్స్ చేసే వాళ్ళకండి. ఎందుకంటే ఫ్యూచర్స్ మార్జిన్స్ ఎక్కువ. ఆప్షన్స్ ఇది కూడా ఎట్లా అంటే మినిమం 10 lakhs ఉంటేనే ఇది ఎలిజిబిలిటీ. వాళ్ళు ఒక్కొక్క ట్రేడ్కి ₹1,00,000 వాళ్ళు పెట్టుబడి పెట్టుకోవాలి. 1,00,000 ప్రాఫిట్ వచ్చినప్పుడు ₹1,00,000 వస్తుంది. లాస్ వచ్చినప్పుడు అదేలా ప్రాఫిట్ వచ్చినప్పుడు 500 పాయింట్లు 400 పాయింట్లు వస్తుంది. లాస్ వచ్చినప్పుడు 200 పాయింట్లు 150 పాయింట్లు అలా వస్తుంది. ఎందుకంటే లాస్ మ్యాక్సిమము 2 lakhs కూడా లాస్ అవుతాయి. మళ్ళీ అక్కడి నుంచి ఒక 2 ట్రేడ్లు కొట్టామంటే ఆ 2 లక్షలు రికవరీ అయిపోతుంది. అంటే ఆ 2 lakhs లాస్ అవ్వడానికి 4-5 ట్రేడ్లు 5-6 ట్రేడ్లు కూడా లాస్ అవుతుంది. డిపెండ్స్ అపాన్ మార్కెట్. అందుకనే ఆ మనీ మేనేజ్మెంట్ ఆప్షన్లో ఇంతకంటే ఇంకేం చేయలేమండి. ఎందుకంటే ఇట్స్ అ ప్యూర్లీ మనీ మేనేజ్మెంట్, రిస్క్ అండ్ రివార్డ్. ఇది లాస్ట్ రిజల్ట్ గత ఫస్ట్ ఒక 6 నెలల ముందు తీసుకున్న వాళ్ళు 10 లక్షలు పెట్టుబడి పెట్టిన వాళ్ళు 16 లక్షలు అయింది. అక్కడి నుంచి 1 లక్ష మైనస్లో ఉంది. ఇప్పుడు 1,50,000. మళ్ళీ అక్కడి నుంచి ట్రావెల్ అంటే ప్రాఫిట్లోనే మైనస్. కొత్తగా తీసుకున్న వాళ్ళకి ఒక 1 lakh మైనస్లో ఉంటుంది. ఏదైనా వాళ్ళ క్యాపిటల్ అనేది అంటే 10 లక్షల్లో చాలా రిస్క్ వచ్చి చాలా తక్కువ కదా. మనం పెట్టేది ₹1,00,000. అది అంటే మార్కెట్ ఒక్కొక్కసారి ఇచ్చేటప్పుడు బాగా ఇచ్చేస్తాడండి. ఇది ఇలా ఎందుకంటే ఆప్షన్లో ఇంతకంటే ఒక వండర్ఫుల్ అయిన అంటే డైరెక్షన్ అంటే ద బ్యూటిఫుల్ ఇది. ఇంకో విషయం చూడండి, 14వ తారీఖు నుంచి ఇప్పటిదాకా మనం సెల్లోనే ఉన్నాం, డైరెక్షన్ షార్ట్లోనే ఉన్నాము. అది అంటే ఈడ పాయింట్ ఏం చెప్తున్నా అంటే ఈ 14వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా మనం సెల్ షార్ట్లోనే ఉన్నాము. అంటే జాబింగ్ చేసే వాళ్ళకి ఎవ్రీ రైజు షార్టే. చూడండి, ఎవ్రీ రైజు షార్టే. చూడండి, మనం ఇప్పుడు అలా మాట్లాడుతూ 20వ తారీఖు ఈరోజు ఇప్పుడు లైవ్ మార్కెట్కి వచ్చేసాం. చూడండి, ఎగ్జాక్ట్గా లో కూడా వచ్చి మనకి ఎప్పుడు వచ్చిందంటే పర్ఫెక్ట్ లో 725 మనకి 17వ తారీఖు వచ్చిందండి. అంటే దాదాపు 200 పాయింట్లు మనకి దిగింది. అది తర్వాత ఇప్పుడు మనము ఇది ఇంకోటి దీన్ని బేస్ చేసుకొని మీరు డైరెక్షన్ సెల్ వెళ్ళడం అలాంటివి చేయబాకండి. ఎందుకంటే మేము ఇమీడియట్గా ట్రెండ్ డైరెక్షన్ చేంజ్ అయితే మేము వెళ్ళిపోతాం. ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తర్వాత లేట్గానే వస్తుంది. కాబట్టి ఇది జస్ట్ ఒక ఎడ్యుకేషన్ అవేర్నెస్ కోసమే నేను పెడుతున్నాను, అంతవరకే. అది ఇది మన దగ్గర చాలామంది తీసుకున్నారు. ఇష్టమైన వాళ్ళు మనకి కాంటాక్ట్ చేసుకుని తీసుకుంటారు ఆప్షన్స్ కావాలని అనుకునే వాళ్ళు. ఎందుకంటే ఇది ప్యూర్లీ ఎందుకంటే మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది తెలియకపోతే ఇక్కడ ఏమీ చేయలేం.
చూడండి మార్కెట్ ఇది వచ్చి అంటే మనం వెళ్ళే ప్రతి ట్రేడ్ పాస్ అవ్వాలని రూల్ లేదు. ఎందుకంటే రిస్క్ అండ్ రివార్డే. మనం ఒక 200 పాయింట్లు ఇచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతాం. ఎందుకంటే మనం కొడితే 400 పాయింట్స్ 1:2 రివార్డ్. రిస్క్ అండ్ రివార్డ్ ఎక్కువ. ఒక 4 ట్రేడ్లు 4 1600 పాయింట్లు కొట్టినా కూడా ఒక 3 ట్రేడ్లు 4 ట్రేడ్లు మైనస్ అయినా కూడా ఓవరాల్గా ప్రాఫిట్లోకి వచ్చేస్తాం. అదే దీని కాన్సెప్ట్ ఇది. నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్. ఇప్పుడు మనము షార్ట్లోనే ఉన్నాము. ఎప్పటి నుంచి అంటే 14వ తారీఖు నుంచి చూడండి. 14, 15, 16, 17, 18, 19, 20 అంటే 7 రోజులు. నేను చెప్పాను 8వ రోజుకంతా తేలిపోవాలి. అంటే రేపులోపు దీని రిజల్ట్ మనకు వచ్చేయాలి. మ్యాక్సిమం 9వ రోజులు అంతే. ఏదో ఒకటి జరగాలి. ఒకటి ట్రెండ్ వచ్చి బయింగ్లో రావాలి, లేదంటే ఇక్కడి నుంచి మన టార్గెట్ రావాలి. రెండిట్లో ఏదో ఒకటి జరగాలి రేపు వెళ్ళిన లోపు. అది చూద్దాం ఏం జరుగుతుందో. నేను కూడా ఎందుకంటే మనం డైరెక్షన్ వెళ్ళగలమే కానీ ఆ డైరెక్షన్ కలిపెట్టడమే ఇంపార్టెంట్. ప్రతి ట్రేడు 100% పాస్ అవ్వాలంటే ఇక నేనే ప్రపంచంలో అందరికంటే కోటీసుని. కాబట్టి అలా ప్రపంచంలో స్టాక్ మార్కెట్లో అలా ఎప్పుడూ ఉండదు. మీరు కూడా 100% ఎవరన్నా నేను ప్రాఫిట్ చేసిస్తాను, నేను ప్రాఫిట్ చేసి ఇవ్వగలను అంటే మాత్రం దయచేసి నమ్మొద్దు. ఇట్స్ ప్యూర్లీ ఎందుకంటే రిస్క్ అండ్ రివార్డ్ బేసే స్టాక్ మార్కెట్ అనేది నడుస్తూ ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం అది. కాబట్టి మార్కెట్లో చాలా కేర్ఫుల్గా మనము ట్రేడ్ చేస్తూ ఉండాలి. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము 29వ వర్క్షాప్ ఆల్రెడీ 28th వర్క్షాప్ బుకింగ్ క్లోజ్డ్. మీ అందరికీ తెలుసు. చెన్నైలో మార్చ్ 15th and 16th. ఇట్స్ వెరీ లిమిటెడ్ సీట్సే. ఇప్పుడు హైదరాబాద్లో 29వ వర్క్షాప్ ఆల్రెడీ బుకింగ్స్ జరుగుతున్నాయి. వెరీ లిమిటెడ్ సీట్సే. హైదరాబాద్ వచ్చి వెరీ ఫాస్ట్ ఫిల్లింగ్, మీ అందరికీ తెలుసు. కాబట్టి బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. అది ఒకటే చెప్పగలను. ఎందుకంటే హైదరాబాద్ వచ్చి ఒక 1 month ముందే బుకింగ్స్ అన్ని క్లోజ్ అయిపోతుంది. ఎక్కువ క్రౌడ్ కూడా మేము తీసుకోము, లిమిటెడ్ సీట్సే. కాబట్టి బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. మనం చెప్పించేది ఒక 2 స్ట్రాటజీస్. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్, ఇంకోటి ఈక్విటీ బాటమ్స్. ఇది హైదరాబాద్లో మే 24, 25 జరుపుతున్నాము. అది ఇప్పుడు ఈ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ కూడా ఇప్పుడు మనము 14వ తారీఖు నుంచి సెల్లోనే మనం ఉన్నాము. అది థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.